పడతాను, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ముందుకు సాగుతాను. ఎప్పుడైతే ఆ విధంగా నేను అనుసరిస్తానో, ఆత్మకు నేను సరైన ఆహారము భోజనాన్ని పెట్టగలిగితే ఈ లోక సంబంధమైనవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వద్దు బాబు అన్నంత వరకు దేవుడు మనల్ని దీవించేస్తాడు. హల్లెలూయా. అందుకని ఎక్కువగా బైబిల్ చదువు, ఎక్కువగా ప్రార్థించే, ఎక్కువగా ఎప్పుడు నీ నోట నీ దేవుడు చేసిన కార్యాల గురించి స్తుతి గానాలు, స్తుతి స్తోత్రములు ఎప్పుడైతే నువ్వు చెల్లించగలుగుతావో అంతసేపు నీ స్థితిగతులు తప్పకుండా మారుస్తాడు. ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నీ అందే నీ చెందే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్, దీన్ని ఎట్లా ఇదేలాగా సాధ్యం మీకు అర్థం కావాలంటే, నాకు తెలిసిన 5 స్నేహితులు ఉన్నారు. 5 స్నేహితులు ఉన్నారు. 5 గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసేసారు. కాకపోతే వాళ్ళు సిటీలో కాదు, విలేజ్లో ఉన్నారు. చాలా వాటి కోసం అప్లై చేశారు, ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. 5 కూడా 5 క్లోజ్ ఫ్రెండ్స్ మంచోళ్ళు. 5 కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్నాం, ఎవరికి ఉద్యోగం రాలేదు. అప్పుడు సాయంకాలం పూట అలాగ అడవులకు వెళ్ళి అలాగెడుతూ ఏంట్రా ఇలాగైపోతుంది, ఇంత చదువుగా మన మీద తల్లిదండ్రులు ఎంతో పెట్టుబడి పెట్టేసి కష్టము నష్టము చూసుకొని మనం ఇంతగా తీసుకొచ్చారు. ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులను ఎలాగ చూసుకుంటాం, నలుగురు చూసి ఏమనుకుంటారు, ఇటు వ్యవసాయం చేయలేం, ఇటు కూలి పనికి పోలేం, ఇంట్లో కూర్చోలేం, ఎలాగా అని ఆలోచిస్తుండగా వాళ్ళ 5 కూడా క్రైస్తవులే, 5 కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డలే. కాబట్టి ఆ రోజు అలాగా కొన్ని నెలలు గడిచిన తర్వాత 5 కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒకరికి ఒక తలంపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక తలంపు ఏంటిది అంటే, పూర్వకాలం ముందు మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తుంది? రాజులు పరిపాలించేవారు. హల్లెలూయా, రైట్.